నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈ రోజు ముఖ్యాంశాలు. సార్ పట్టుకొని చూడు దండ దండ పట్టుకోండి. జిల్లా కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు, కాంగ్రెస్ వాది, ప్రజాస్వామ్యవాది, ప్రగతిశీల భావాలతో ఏదైతుందో అనునిత్యం నిరుపేద వర్గాలు, గ్రామీణ ప్రాంతం యొక్క సమస్యల గురించి ఆలోచించేటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్టు. నాకు అదృష్టం ఏంటంటే వారితో నేను 83లో ఆనాడు శాసనసభలో కలిసి పనిచేసే అవకాశం, అట్లా 89లో కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 89లో నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారి తదుపరి రీతిలో వారు వాస్తవంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వారికి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తుంటారు. ఆ దశలో వారు శాసనసభ సభాపతిగా బాధ్యత చేపట్టి శాసనసభ ఏదైతుందో అంటే వారు వాస్తవంగా నిజమైనటువంటి ఒక సభాపతి అంటే అందరికీ సమానమైనటువంటి ఒక అవకాశాలు కల్పించే విధంగా అధికార పక్షమని కాకుండా ప్రతిపక్షాలు కూడా తమ ప్రాధాన్యత ఇచ్చి సభలో అందరి యొక్క వాక్కు వినిపించే విధంగా ఏదైతుందో అవకాశాలు కల్పించిన వారు అజాత శత్రువు. వాస్తవంగా వారు చూస్తేనే ఒక విధమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత వారిలో కనబడేది చెప్పండి. 85లో అయితే అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరొక్కరి శాసనసభ్యుడిగా గెలవడం జరిగారు. అలాంటి జిల్లాలో తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కొరకు 89లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కొరకు ఏదైతుందో వారు చేసినటువంటి కృషి ఫలితంగా 89లో
మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం, మళ్ళీ మేమందరం కూడా చాలా త్వరగా గెలవడం జరిగిందని చెప్పట్టు నేను వారు ఇక్కడ వాస్తవంగా చెప్పంటూ నేను వారి ప్రగతిశీల భావాలు ఒక విధంగా వామపక్ష భావాలు ఆనాడు మరి నిరుపేద వర్గాలకు అడ్డంగా నిలవడం తన బాధ్యతగా భావించేటటువంటి వారు. ఇక్కడ మంత్రి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం అంటే మామూలు విషయం కాదు. అది విస్తరించబడ్డ ఒక ప్రాంతం, అటవీ ప్రాంతం, ఒక విధంగా పారిశ్రామిక ప్రాంతానికి కూడా అనుబంధం ఉన్నది. గోదావరి నది తీరాల పుణ్యస్థలం ఏదైతుందో వారు ఇవాళకి కూడా మరి రాష్ట్ర స్థాయి లోపల వారి నాయకత్వం యొక్క భావాలను గుర్తించుకోవటం, వాటిని తలుచుకోవటం జరుగుతుంది. ఇదమైన వారు చివరికి దుస్తకరం ఏంటంటే తీవ్రవాదుల ఘాతకానికి వారు బలి కావడం దుస్తకరం. మరెవరూ కూడా ఊహించలేదు. వారి వల్ల అకాల మరణానికి గురి కావటం యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సముద్రంలో చెప్పక తప్పదంటే నేను మరి వారి తదుపరి తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు శ్రీధర్బాబు గారు ఏదైతుందో శ్రీపాదరావు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో వారి వల్ల తిరిగి శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆచరణ రూపంగా అమలు చేయబడే విధంగా శ్రీధర్బాబు గారు ఏదైతుందో రాష్ట్రంలో పారిశ్రామిక ఐటీ రంగాన్ని అభివృద్ధి పథకం తీసుకువెళ్ళటానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో పెట్టుబడులు సమకూర్చడంలో ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో సహచరుడిగా అండగా నిలబడి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరీంనగర్ జిల్లా గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది. నేను ఇవాళ శ్రీపాదరావు గారి యొక్క జయంతి సందర్భంగా నాడు వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి యొక్క పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అంటే కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మా మాజీ జిల్లా ప్రస్తుత అధ్యక్షులు ఆర్పల్లి మోహన్ గారు, ఈ శాసన ఎన్నికల్లో శ్రీనివాస్ గారు, ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ జరుగుతుంది.